ఇది విజయవాడ కృష్ణా బ్యారేజ్ పరిస్థితి. కానీ ఇక్కడ ఒడ్డున చాలా మంది ఇళ్ళైతే కట్టుకుని ఉన్నారు. జగన్ పరిపాలనలో ఉన్నప్పుడు ఇక్కడ గోడనైతే 2 కిలోమీటర్ల దూరంలో గోడనైతే కట్టించారు. సో చెడు చేసినప్పుడు మాట్లాడే మనుషులు మంచి చేసినప్పుడు ఎందుకు గుర్తు తెచ్చుకోవట్లేదో నాకైతే అర్థం కాలేదు. ఇన్ని మీడియా ఛానల్స్ చాలానే ఉన్నాయి, కానీ ఆయన చేసిన మంచి గురించి ఒక్కరు చెప్పలేదు. దాదాపు ఇప్పుడు ఇంత వర్షాన్ని, ఇంత వానని, ఇంత నీరుని ఆపింది, విజయవాడ సగాన్ని ఆపింది కొట్టుకుపోకుండా ఆయన కట్టించిన ఈ గోడే. కానీ జనాలకి అదెందుకు అర్థం కాలేదో నాకు అసలు అర్థం కాలేదు. నాకైతే మాత్రం ఈ విషయంలో చాలా గర్వంగా అనిపించింది. మీరు చూస్తున్నారా, ఆయన దాదాపు 30 అడుగుల హైట్ లో గోడను కట్టారు. ఈ గోడ అయితే నిర్మించారు. 1 అడుగు తేడాతో కృష్ణానది పొంగడం అనేది ఆగింది. ఆ గోడ గాని లేకుండా ఉంటే ఈ రోజు విజయవాడ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించడానికే భయంకరంగా ఉంది. ఎంతైనా జగన్ ఈ విషయంలో చాలా గ్రేట్ అనిపించారు.